నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు ఓటు వేయనున్న 4.63 లక్షల మంది ఓటర్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం 14 మంది మృతి భారీగా ఆస్తి నష్టం బెంగాల్ బంగ్లా సరిహద్దులో తీరం దాటిన రెమాల్ తుఫాను కోల్కతాలో లోతట్టు ప్రాంతాలు జలమయం పెరు రాజధాని లిమాలో బస్ని ఢీకొట్టిన గూడ్స్ 40 మంది దుర్మరణం సమిష్టిగా రాణించిన నైట్ రైడర్స్ బౌలర్లు కోల్కతాకు మూడోసారి ఐపీఎల్ టైటిల్ అప్డేట్ చూస్తే వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు 605 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. జూన్ 5న ఫలితాలు వెల్లడించనున్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హన్మకొండలోని పింగిలి మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు 605 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక హసన్పర్తి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందజేస్తారు. వేణు, మమతా గుడ్ మార్నింగ్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇటు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచే పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చూడొచ్చు మన విజువల్ ద్వారా. ప్రస్తుతం హసన్పర్తిలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాము. గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే సాయంత్రం వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది, అంటే ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఇబ్బంది కలగకుండా కూడా మరోవైపు ఇటు ఎండా నేపథ్యంలో కూడా ఇటు టెంట్లతో పాటుగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మమత. అంటే ఇది 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ 4 గంటల తర్వాత క్యూ లైన్లో కనుక ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా ఓటు వేసుకునే హక్కు కల్పించినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్ ద్వారా చూడొచ్చు. తమ పవిత్రమైన ఓటును వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్స్ క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా 605 పోలింగ్ బూతులు 4,63,839 మంది గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు మమత. ఇటు నల్గొండ ఎన్నికల బరిలో చూసుకుంటే మొత్తం మీద 52 మంది అభ్యర్థులు ఉన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ
అంటే 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో చూసుకుంటే 34 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ ద్వారా వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా ఇక్కడే ఓట్లు ఉన్నాయి. అంటే 1,73,400 మంది 6 మంది గ్రాడ్యుయేట్స్ ఒక వరంగల్ జిల్లాలోనే ఉన్నటువంటి పరిస్థితి. మరో ఇటు ఖమ్మం చూసుకుంటే 1,23,985 ఓటర్లు ఉన్నారు. నల్లగొండ విషయానికి వస్తే 1,66,448 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే ఈ 3 ఉమ్మడి నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కూడా వరంగల్ జిల్లాలోనే అత్యధిక గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఓటర్లు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే సాయంత్రం 4 గంటల వరకు ఇదంతా కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. మరోవైపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. 4 గంటల తర్వాత ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తాయి. 5న ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. మమత మొత్తం మీద అయితే ఇటు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించుకుంటే కొద్దిసేపటి క్రితమే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఉన్నట్టు రాకేష్ రెడ్డి పింగిలి మహిళా కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం మనం విజువల్ ద్వారా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ పద్ధతి ద్వారా వచ్చి అంటే మరికొద్ది సేపటితే ఇంకా గంట 2 గంటలు అయితే ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది కనుక త్వరితగతిన ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లాలనే నేపథ్యం మనకు ఓటర్లో కనిపిస్తుంది. భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అసన్పర్తి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చూసుకుంటే అంటే మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి మమత. అంటే ఏదేమైనా కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఇటు అధికారులు అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఒకైతే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకోవైపు ఇప్పటికే ఇటు అధికారులు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం చూడొచ్చు. ఇప్పుడైతే మనం చూసుకుంటే విజువల్ ద్వారా క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటర్ ఐడి కార్డును చూడొచ్చు. మనం దానికి సంబంధించినటువంటి ఐడి కార్డ్ అంటే అది ఉంటేనే గ్రాడ్యుయేషన్ సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా ఓటేసే హక్కు ఉంటుంది. మరోవైపు తప్పనిసరిగా ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే ఎన్నో కౌన్సిల్ ద్వారా కావచ్చు ప్రతి చోట కూడా ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యం. మరో ఎత్తు అయితే ఇప్పటికే ఇటు కరీంనగర్, నల్గొండ, ఖమ్మం సంబంధించి చూసుకుంటే దీని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మమత. ఇప్పుడైతే ప్రస్తుతం మనం అసన్పర్తిలో ఉన్నాము. ఈ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు. ఇంకోవైపు చూసుకుంటే ఇది 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ 4 గంటల తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్లో ఉంటే ఓటు హక్కు వేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇవన్నీ కూడా ఓట్లు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే సంబంధించిన పూర్తి అంటే స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. 5న దీనికి సంబంధించిన పూర్తి రిజల్ట్ వస్తుంది మమత. ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హన్మకొండలోని పింగిలి మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు 605 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హన్మకొండలోని పింగిలి మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు 605 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ల పరిశీలన జరిగింది. 8 గంటల నుంచి అయితే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆయన మాట్లాడతారు మనతోటి. సరే, వాళ్ళ ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే అందరూ పాల్గొనడానికి క్యూలు కడతా ఉన్నారు. తప్పకుండా నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది.
ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి అనర్థం జరగకూడదు అనేటువంటి కసితోనే ఈరోజు చాలామంది ఓటింగ్లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. నాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రజలు ఈ ఎన్నికల్లో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు. సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు. పట్టభద్రులందరూ కూడా ప్రతిభకే పట్టం కట్టబోతా ఉన్నారు. నేను ప్రజల్లో దైవత్వాన్ని చూసినటువంటి వాడిని, ప్రజలనే దేవుళ్ళుగా కొలిసినటువంటి వాడిని. నేను 11 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తిని, ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచినటువంటి వ్యక్తిని, ఆసరా అవసరమైన తలలో నాలుకలా ఉన్నటువంటి వ్యక్తిని. ఏ అర్ధరాత్రి అయినా కూడా ఎంత దూరమైనా ప్రయాణించి ఆ సందర్భంలో అక్కడ ఉండి ప్రజలకు నేను అండగా నిలిచినటువంటి వ్యక్తిని. తప్పకుండా నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ప్రజలే నన్ను దీవిస్తారు, ప్రజలే ఆశీర్వదిస్తారు, తప్పకుండా ప్రజలే నన్ను గెలిపిస్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ టర్నింగ్ పాయింట్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఇవాళ సాధారణ ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ సమయం వరకు చాలా తక్కువ మంది క్యూ లైన్ నిలబడే సందర్భం చూసాం. ఇది చైతన్యవంతమైన ఓటింగ్ ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున క్యూ లైన్ కనిపిస్తున్నాయి. ఏం గమనిస్తున్నారు? తప్పకుండా అంటే ఇది రెండు విషయాలు. ఒకటేమో ఎంత విద్యావంతుల ఎన్నిక, రెండోది ఏంటంటే సెల్ఫ్గా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. అంటే తప్పకుండా సమాజంలో మార్పు కోసం మా వంతు పాత్ర పోషించాలని చెప్పేసి భావించి వాళ్ళు మేము ఓటు వేస్తామని చెప్పి వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాల కోసమో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళు ఓట్లు వేయరు. వాళ్ళు భవిష్యత్తు తరం కోసం ఆలోచిస్తారు. ఒక మంచి ప్రజాస్వామ్య పరిడవిల్లాలనేటువంటి ఆలోచనతోనే ఓట్లు వేస్తారు. ఒక మంచి తీర్పునిస్తారు. గత పరంపర చూసినాం, అద్భుతమైనటువంటి విజనరీస్ని, ఇంటెలెక్చువల్స్ని, లెజెండ్స్ని మన తెలంగాణ సమాజానికి అందించినటువంటి పట్టభద్రులు ఈసారి కూడా అలాంటి తీర్పునే ఇస్తారు. వాళ్ళ పట్టభద్రులు కూడా అనేకమైన మిస్టేక్స్ చేస్తూ గతంలో దాదాపు 20,000 పైచిలుకు ఓట్లు 2021 కావచ్చు, 2015లోనూ 21,000 పైచిలుకు ఓట్లు చెల్లనివిగా ముద్రపడిన సందర్భం మనం చూసాము. ఈసారి ఏమన్నా అవగాహన కార్యక్రమాలు కల్పించిన సందర్భం ఉందా? తప్పకుండా మేము మా వంతుగా ఒక తెలంగాణలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఒక క్రియాశీలకమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా మేము ప్రతి సభలో, ప్రతి సమావేశంలో కూడా ఏ విధంగా మనం పోలింగ్లో పాల్గొనాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా మేము అందరికీ కూడా చెప్పడం జరిగింది. మా వంతు పాత్ర పోషించినాం. ఆ రకంగా చాలామంది సామాజికవేత్తలు వాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు చాలామంది చెప్పారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా దీని మీద అవగాహన కల్పించినాయి. సో నాకైతే నమ్మకం ఉంది ఈసారి చెల్లని ఓట్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుందని. ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అంటే గత ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఉందో దానికంటే కొంత ఎక్కువనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చివరగా మీరు ఇవాళ 3 జిల్లాల పరిధిలో ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు? నేను 3 జిల్లాల ప్రతినిధిగా ఉండబోతున్నా కాబట్టి 3 జిల్లాలని పర్యటిస్తా. కాకపోతే నాది హోమ్ టౌన్ వరంగల్, ఓరుగల్లు బిడ్డను నేను. తప్పకుండా ఓరుగల్లు ఇటు ఈస్ట్లో కానీ, వెస్ట్లో కానీ, వర్ధన్నపేటలో కానీ ఈ చుట్టూ నియోజకవర్గాల్లో కొంత ఎక్కువ సమయం ఇచ్చి మిగతా దగ్గర కూడా నేను వెళ్తాను. ఇతర నియోజకవర్గాలు అంటే నల్గొండలో మా జగదీశ్వర్ రెడ్డి గారు మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఖమ్మంలో అక్కడ పువ్వాడ అజయ్ గారు, తాత మధు గారు వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మన వరంగల్లో కూడా మరి పెద్దలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, తాటికొండ రాజయ్య గారు, ఇక్కడ వినయ్ భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్ని పర్యవేక్షించబోతున్నారు. కాబట్టి అందరం కలిసి ఎన్నికను ఎదుర్కొంటాం. తప్పకుండా ఒక మంచి తీర్పును మేము అంటే ప్రజలు ఇస్తారు. తప్పకుండా దాన్ని మేము ఆస్వాదిస్తాం. ఇది మొత్తంగా రాకేష్ రెడ్డి అయితే తన ఓటు హక్కును పింగిలి కళాశాలలో వినియోగించుకోవడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలోనైతే ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా. ఎక్కడి నుంచి మనకు తెలియదు లైన్. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 457 బూత్లో మొదటి ఓటు వేశారు జగదీష్ రెడ్డి. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఆయన సమాజానికి ఉపయోగపడే సమస్యలను తీర్చే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో
ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. దీని పేరే పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మీ అందరి సమస్యల్ని ప్రతిబింబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. మీ సమస్యల్ని శాసనమండలిలో ప్రతిబింబించగలిగిన, మిమ్మల్ని రిప్రజెంట్ చేయగలిగిన అభ్యర్థిని తప్పకుండా ఎన్నుకోండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రులైన ఓటర్గా నమోదు చేసుకున్న మిత్రులందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి. ఇక నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, ఓకే, రాము చెప్పండి. మమత, గంటన్నరగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 205 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఒడివడిగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు గారు, నకరకల్లో చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా ఆలేరులో కూడా గొంగిడి సుంత, వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య ఒక పండుగలో పాల్గొన్నారు. విజయోత్సవం చూస్తూ ఉన్నాం. వడివడిగా ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటకును వినియోగించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా చాలా పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈ పోలింగ్ అంతా కూడా చాలా సజావుగా సాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటి వరకు 18% పోలింగ్ నమోదైందని కూడా ఆర్ఓ అధికారి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 12 నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ స్థానాలు, 34 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించింది. కాబట్టి ఆయా జిల్లాలకు ఏర్పాటు చేసినటువంటి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సమన్వయకర్తలతో మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళిని తెలుసుకుంటూ పోలింగ్ శాతాన్ని కూడా వెల్లడిస్తా ఉన్నారు నల్గొండ జిల్లా ఆర్ఓ హరిచంద్ర గారు. ప్రస్తుతం ఆర్ఓ హరిచంద్ర కూడా నల్గొండ పట్టణంలోని డైట్ కళాశాలలో తమ ఓటును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ ఓటు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లు, చదువుకున్న ఓటర్లుగా వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటూ తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. గత 2 వారాలుగా పోలింగ్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా భారీగానే చేపట్టింది ఎన్నికల సంఘం. ఎందుకంటే అన్ని ఎన్నికల్లా కాకుండా ఈ ఎన్నికలు ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో వేసుకుంటారు కాబట్టి ఎక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీకి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఎన్నికలకు 52 మంది పోటీలు ఉన్నారు కాబట్టి 52 మంది సంబంధించినటువంటి అభ్యర్థుల ఫోటోలు బ్యాలెట్ పేపర్ పైన ముద్రించారు. ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు. బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా పార్టీల గుర్తులు అనేది ఈ బ్యాలెట్ పేపర్లు ఉండవు కాబట్టి కేవలం వారి ఫోటోలు, వారికి ఎదురుగా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఓటు వేయాలో ఒక గడి ఉంటుంది. ఇలా 52 మంది ఒక ఫోటోలు బ్యాలెట్ పేపర్ పైన ముద్రించారు కాబట్టి జంబో బ్యాలెట్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. జంబో బ్యాలెట్ బాక్సులను కూడా ఎన్నికల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించేందుకు కూడా సమాంతరంగా మానిటరింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో 2021లో ఈ ఎన్నిక జరిగింది. అప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతోనే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల నిర్వహణ అనేది ఈరోజు జరుగుతుంది. గత ఎన్నికల్లో దాదాపు 85% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతకు మించి పోలింగ్ నమోదవుతున్నటువంటి ఆశాభావంలో అందరూ కూడా ఉన్నారు. అధికారులందరూ కూడా దశగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు 4,63,850 ఓట్లు ఉన్నాయి. మహిళా ఓటర్లు 1,80,000, పురుష ఓటర్లు 2,83,000 ఉన్నారు. ఇతరులు కూడా 5 ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారికి పోల్ చిట్టులను అందజేయడంతో పాటు మండల కేంద్రాల్లో మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని కూడా వారికి చేరవేశారు. వారందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తంగా ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బందులు కానీ చిన్న అవాంతరాలు కానీ లేకుండా పోలింగ్ అంతా కూడా గంటన్నరగా సజావుగా సాగుతుంది. ఒడివడిగా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఈరోజు వాతావరణం కూడా చల్లబడింది. ఎలాంటి ఎండ వేడుగులు లేకపోవడంతో ఓటర్లు చాలా చైతన్యంగా ఎలాంటి బడలకు లేకుండా వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ప్రముఖులు ఓటుకు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగబోతోంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు 605 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. జూన్ 5న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, మమత, ఖమ్మం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు ఇప్పటివరకు 10కి పైగా పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. చాలా సులువుగా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో 83,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో 83,839 ఓట్లు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లు ఉత్సాహంగా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియలో జిల్లా పార్టీ అధ్యక్షులు అట్లాగే ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో మాట్లాడదాం. మధు గారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఎట్లా కొనసాగుతుంది పోలింగ్ ప్రక్రియ? కూడా అన్ని కూడా పరిశీలించారు కదా? గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కదండి, కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడే వస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అంతా. నాకు తెలిసి ఇంకో 1 అవర్లో మ్యాక్సిమం అందరు వస్తారు. బాగుంది, ఏర్పాట్లు కూడా బాగా చేశారు అధికారులు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి 27 మండల కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాకేష్ రెడ్డి గారికి ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాతనే నాకు తెలిసి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానంలో ఉండబోతుండు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాకేష్ రెడ్డి వైపు మొగ్గడానికి కారణం ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన చదువు, ఆయనకు ఉన్నటువంటి సమాజం పట్ల ఉన్న అవగాహన, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చాయి. అలాగే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా ఆయన యొక్క క్యారెక్టర్ అనేటువంటిది ఓటర్స్ నచ్చలేదు. ఓటర్స్ యాంటీ అయ్యారు. ఇక్కడ పార్టీ అనేది కాకుండా వ్యక్తి మీద వ్యతిరేకత అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. అదే సందర్భంలో గ్రాడ్యుయేట్స్కి కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ వచ్చిన కుటుంబాల నేపథ్యం, రైతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అది కూడా కొంత వ్యతిరేక భావన అనేది ప్రజలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానివ్వండి, నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కానివ్వండి, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్, రైతులు కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండటం, అట్లాగే ఈ పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చిన హామీలు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం కానీ, పెన్షన్స్ కానివ్వండి, కరువు కానివ్వండి, నీళ్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా రకరకాల అంశాలు అనేటువంటి ఇక్కడ ఈరోజు ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయి. దాంతోపాటు గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి శాసన మండలిలో ప్రవేశించకూడదు అనేటువంటి ఒక దృఢ నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే చుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు గతంలో కూడా ఈ నియోజకవర్గం 2 సార్లు అటు కపిలబాయి దిలీప్ కుమార్ కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, ప్రజల గొంతుకుని, గ్రాడ్యుయేట్స్ గొంతుకుని శాసన మండలిలో వినిపించడానికి వారందరూ కూడా ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఇతర నిరుద్యోగుల యొక్క సమస్యల మీద శాసన మండలి కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ముందు అగ్రభాగాన ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా, అలాగే ఉద్యోగస్తులు, అసంఘటిత రంగంలో ఉన్న మన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డికి ఓటేస్తేనే మా యొక్క సమస్యలు అసెంబ్లీలో అంటే కౌన్సిల్లో ఎత్తగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి.
తను కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకోసం గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఖమ్మం జిల్లాలో, ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడే ఒక మండలం నుంచి కాల్ వచ్చింది, ఏకపక్షంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా రాకేష్ రెడ్డి అని అంటున్నారు. నాకు కూడా దృఢ విశ్వాసం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లోనే రాకేష్ రెడ్డి విజయం సాధిస్తాడనేటువంటి నమ్మకం, పూర్తి నమ్మకం ఉంది. అట్లాగే కేసీఆర్ గారి మీద కూడా ప్రజలు మళ్ళా మేము కోల్పోయాము, కేసీఆర్ గారు ఉండటం వల్లనే ఈ తెలంగాణ ఇంత బాగుపడ్డది, ఇలా ఉందనేటువంటిది అనేక నిధులు ఇచ్చారు. ఈ కాలేజీకి కూడా ఇవాళ ఇక్కడ ఇంత ఫేస్ లిఫ్టింగ్ చేసి ఇంత సౌకర్యాలు కల్పించి, ఎందుకంటే మేము కూడా ఇదే కళాశాలలో చదువుకున్నాం. గతంలో ఈ కళాశాల పరిస్థితి చాలా దుస్థితిగా బాగుండేది కాదు. కానీ ఈరోజు ఇంత మంచిగా తీర్చిదిద్దటం, ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వటం, ప్రభుత్వం దీన్ని ఆదుకోవటం, ఇలా ఖమ్మం నగరం కూడా సుందరంగా తీర్చిదిద్దటం, ప్రత్యేకించి ప్రజలు కూడా గత 6 నెలల్లో కేసీఆర్ గారి పరిపాలన కోల్పోవటం పట్ల కొంత బాధగా ఉన్నారు. ఆ బాధ కూడా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుద్ది అనేది నేను భావిస్తున్నా. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు ఇలా జరిగేటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలుస్తారనేటువంటి దృఢ విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం పట్ల చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. అట్లాగే వాళ్ళకు వస్తున్నటువంటి సమాచారం కూడా ఆయన మనతో పంచుకున్నారు. మొత్తంగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడుతోంది. అక్కడ నమోదైనటువంటి ఓటర్లు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం లాంటి చోట్ల కొంత చైతన్యం ఉండేటువంటి ప్రాంతంలో కూడా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అట్లాగే రిటైర్డ్కి సంబంధించినటువంటి టీచర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇప్పటివరకు దాదాపు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 10 నుంచి 12% పైగా పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇటు అధికారులు కావచ్చు, అటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక చౌటుప్పల్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందజేస్తారు. రాజశేఖర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ వచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేను ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పోలింగ్ బూత్లో ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు మొత్తం 38,054 మంది గ్రాడ్యుయేట్స్ తమ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా మండల హెడ్ క్వార్టర్లలోనే ఈ కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పోలింగ్ బూతులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయాన్నే చల్లని వాతావరణం ఉండడంతో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్నికకు సంబంధించి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ శాసనసభ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చే వరకు ఈ ఎన్నికకు సంబంధించి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బ్యాలెట్ బాక్సుల ద్వారా ఈ ఎన్నికను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ప్రాధాన్యత ప్రకారం తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళ ఏ అభ్యర్థికి తమ ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థికి వరుస క్రమంలో అంకెలను, ఇంగ్లీష్ అంకెలు 1, 2, 3 అంకెలు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 52 మంది అభ్యర్థులు ఈ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో 3 వరుసలుగా వాళ్ళకు సంబంధించి బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాలెట్లో వాళ్ళు వేయాలనుకున్న ప్రాధాన్యత ఓటును మొదట ప్రాధాన్యత వేస్తేనే, వేసిన తర్వాతనే మిగతా ప్రాధాన్యత ఓట్లు వేయవలసి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత వేయకుండా 2, 3 ఇలా మిగతా ప్రాధాన్యత ఓట్లు వేస్తే అది ఓటు చెల్లని ఓటుగా పరిగణిస్తామని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి ఆలోచించి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచించి, ఇంతకుముందు వేసారా, ఇది ఫస్ట్ టైం వేస్తున్నారు? నేను ఇంతకుముందు వేసాను, ఇది సెకండ్ టైం వేయడం ఎమ్మెల్సీ ఓటు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఇక్కడ బూతులు కూడా ఎక్కువ ఏర్పాటు చేశారు, తొందరగానే వేయడం జరిగింది.
సో గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను విన్నపం చేసేది ఏంటంటే అందరూ వచ్చి తమ ఓటు వినియోగం తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరమ్మ ఫస్ట్ టైం వేసారా సెకండ్ టైం? ఫస్ట్ టైం సో ఎట్లా ఫీల్ అవుతున్నారు గ్రాడ్యుయేట్? ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఒక డిగ్రీ పట్టాదారుడిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక క్యాండిడేట్ ఓటు వేశారు కాబట్టి హ్యాపీగా ఉంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. సో అందరూ గ్రాడ్యుయేట్స్ వచ్చి తన ఓటును వినియోగించుకోవాలని చెప్తున్నారు. సో రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు, ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్ లో ఓటేశారు. సో డిఫరెన్స్ ఎట్లా ఉంది అక్కడ? ఇక పోస్టల్ బ్యాలెట్ అప్పుడు సో ఎట్లా అనిపించింది? సో అక్కడ ఈ డైరెక్ట్ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ వల్ల దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో న్యూ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఇది వేయడం వల్ల. సో మీరు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయండి. ఆ ఎలక్షన్స్కి అయితే చాలా ఓన్లీ 1 విలేజ్ అయినా హెవీ లైన్ ఉండేది. ఇక్కడ ఈజీగా తొందరగా అయిపోయింది. బూత్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. సో ఇది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కూడా చెప్తా ఉన్నారు, చాలా త్వరగా ఓటింగ్ వేసేందుకు వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఓటర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ కూడా చాలా తక్కువ మంది చేసుకోవడం కూడా అది కూడా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలు తక్కువ ఏర్పాటు చేసినప్పటికీ సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేస్తున్నాం అని చెప్తున్నారు. ముఖ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పెన్ను ఇస్తారు, ఆ పెన్నుతో మాత్రమే వేయాల్సి ఉంటుంది. బయట నుంచి పెన్నులు కానీ ఇతర ఏ వస్తువులు కానీ తీసుకెళ్లట్లేదు. మొబైల్స్ ఇలాంటివి ఏమన్నా కూడా బయటనే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం 2021లో జరిగిన ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే అప్పుడు 3,87,967 మంది ఓట్లు వేస్తే అందులో దాదాపు 21,000 ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ అక్కడ ఓటు వేసే విధానం తెలియకపోవడం కూడా కొంత ఇది ఆందోళన కలిగించే అంశం అభ్యర్థులకు. ఎందుకంటే 21,000 ఓట్లు గతంలో జరిగిన 2021లో జరిగిన ఎన్నికల్లో చెల్లని ఓట్లుగా నమోదైన పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ కొంతమందికి అవగాహన లేకపోవడం కూడా ప్రధానంగా ఇబ్బందికరంగా మారింది. సో ఎలక్షన్ కమిషన్ ఇది అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది అభ్యర్థుల విషయంలో వాళ్ళు ఎంచుకునే అంకెల విషయంలో కావచ్చు, ఇచ్చే బ్యాలెట్ పేపర్లో కనీసం ఎక్కడ వాళ్ళు ఇచ్చిన మార్కర్ పెన్తో ఎక్కడ కూడా ఒక టిక్ పడ్డా కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే 2015 విషయానికి వస్తే అప్పుడు కూడా దాదాపు 13,000 పైగా కూడా ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలామంది ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయాన్నే తరలి వచ్చి ఇక్కడ ఓటు వేసి వెళ్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.